సన్నిధిలో నేను ఎదురు చూసినప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన సందేశాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము. మాతో మాట్లాడే మా మంచి దేవా నీకు స్తోత్రాలు. మా బోధకుడా, మా జీవితాలకి అవసరమైన వాటిని బోధించే మా మంచి బోధకుడా, నీకు వందనాలేసయ్యా. ఈరోజు మరి స్త్రీలంగా మా జీవితాలకి నైనా మాకు ఏం కావాలో మీకు తెలుసయ్యా. మా అనుదిన జీవితాల్లో అనేకమైన ఛాలెంజెస్ మేము ఎదుర్కొంటూ ఉంటాం ప్రభా. మా ఎదురుకి మా యొక్క ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో పోరాటాలు మా ముందుకు వస్తాయి. అయితే ప్రభా, నైనా ఆ పోరాటాలన్నిటిలో నైనా దేవుని బిడలంగా మీరిచ్చిన జ్ఞానంతో ప్రభా మేము మసిలినప్పుడు, మేము జీవించినప్పుడు ఆ పోరాటాలన్నిటిలో కూడా మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఈ రోజున మరి దేవుని బిడలంగా నైనా, నీ ప్రియ బిడలంగా నైనా మేము ఏ విధంగా మా క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవాలి, మీరు మాకు అప్పగించిన బాధ్యతల్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలో కావలసిన జ్ఞాన వివేకాలను మాకు అనుగ్రహించండి. దానికి కావలసిన విధంగా మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మ ప్రత్యక్షతలో నుంచి ఈరోజు మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నీ చేతులకే మమ్మల్ని సమర్పించుకుంటూ మాట్లాడుతున్న నేను ఒట్టిదాన్ని. మీరే నన్ను మీ సిలువ చాటులో మరుగుపరుచుకొని మీరు మాట్లాడవలసిందిగా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామం అడుగుచున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు ఇచ్చిన ఒక చిన్న మాటను ఈరోజు మనం మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకొనినది. జ్ఞానాన్ని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాము. జ్ఞానాన్ని గురించి అనేక సార్లు మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎంత మనం నేర్చుకున్నా సరే జ్ఞానం ఇంకా మనకు నేర్పిస్తూనే ఉంటుంది. జ్ఞానం ఇంకా మనకు అవసరత ఉంది. 8వ అధ్యాయం మొదట్లో కూడా జ్ఞానము ఘోషించుచు ఉన్నది, వివేచన తన స్వరమును వినిపించుచు ఉన్నది అని మనం జ్ఞానాన్ని గురించి సామెతల గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. రైట్? అసలు ఆ జ్ఞానానికి ఆధారము ఏంటి అన్నది తెలియపరచబడింది బైబిల్ గ్రంథంలోనే. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చాలా రకాల మార్గాలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ అసలు జ్ఞానానికి ఆధారం ఏంటి, జ్ఞానానికి మూలం ఏంటి అని చెప్పింది మాత్రం బైబిల్ గ్రంథమే. రైట్? బైబిల్ గ్రంథంలో జ్ఞానానికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వటం జరిగింది. జ్ఞానాన్ని నేర్పించే, జ్ఞానాన్ని తెలియచేసే విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా 4 పుస్తకాలను, ప్రత్యేకంగా జ్ఞానాన్ని గురించి బోధించే పుస్తకాలే 4 ఉన్నాయి. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, తిరిగి పరమగీతాలు, తిరిగి యోబులో కూడా జ్ఞానాన్ని గురించి చాలా బోధించడం మనం చూస్తాం. సో జ్ఞానము అన్నది దేవుని ద్వారా అనుగ్రహించబడేది. ప్రాముఖ్యంగా ఈ లోకంలో కూడా మనుషులు వారు చదివిన దాన్ని బట్టి జ్ఞానవంతులుగానే ఉంటున్నారు. అజ్ఞానులని, చదువుకున్న వాళ్ళని అజ్ఞానులని ఎవరు అనరు, వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే. రైట్? చదువుకున్న వాళ్ళని కూడా జ్ఞానులే అని అంటారు కదా. జ్ఞానము అన్నది లోకములో వారు చదివిన చదువును బట్టి, వారు సంపాదించిన జ్ఞానాన్ని బట్టి ఖచ్చితంగా వారు జ్ఞానవంతులుగా ఉంటారు. అయితే ఈ రోజున మనం మాట్లాడుకునే ఈ జ్ఞానం ఏది అంటే, మనం చదువుకున్న చదువులను బట్టో మనకున్న అనుభవాల నుంచో వచ్చేది కాదు, కానీ దేవుని నుండి వచ్చే జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు ఏంటి అని అంటే, జ్ఞానానికి మూలం ఎవరు? దేవుడు మాత్రమే. ఆయనను నమ్ముకున్న బిడ్డలు జ్ఞానవంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన జ్ఞానము కలిగినవాడు. మన దేవుడే జ్ఞానవంతుడు. జ్ఞానానికి మూలాధారం ఆయనే. జ్ఞానం అన్నది ఆయన నుండే ఉద్భవించింది. కాబట్టి ఆయన బిడలమైన మనం కూడా జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి, వివేకం కలిగిన వారుగా ఉండాలి. జ్ఞానముతో మనం ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుడు కోరుకున్నాడు. జ్ఞానం కలిగి ఉంటేనే ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. అజ్ఞానులుగా ఉంటే చాలా నష్టపోతాం కదా.
ఎన్నో నష్టాలు మన జీవితంలో మనం చవి చూడవలసి వస్తుంది. కాబట్టి మనం అట్లా నష్టపోయే వారంగా, లేకపోతే ఇబ్బందులు పడే వారంగా, కష్టాల్లోకి వెళ్ళిపోయే వారంగా మనం ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాము, ప్రభు యందు మనం విశ్వాసం ఉంచాము అంటే ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడో, జ్ఞానానికి ఆధారమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ జ్ఞానం అంతటినీ కూడా మనకు ఆయన ఇచ్చారు. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన మనకు ఉంది, ఆయన మనతో ఉన్నారు. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అయిన ఆయనే మనతో ఉన్నప్పుడు ఆ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున జ్ఞానం ఎందుకు మనకు అవసరం, అసలు జ్ఞానాన్ని ఎలా మనం పొందుకోగలం, చాలాసార్లు మాట్లాడుకున్నవే. మళ్ళీ ఇంకొకసారి మనం ఈ సీజన్లో ఇంకొకసారి మనకు జ్ఞానం అవసరం. ఎంత నేర్చుకున్నా జ్ఞానాన్ని గురించి మనం ఇంకా నేర్చుకోవాలి. ఇంకా మనకు చాలా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, సంపాదించుకోవాల్సింది జ్ఞానం మనకు చాలా ఉంది. కాబట్టి మనం ఈరోజు కూడా ఈ మాటల గురించి మనం మాట్లాడుకుందాం. రైట్. లోకంలో మనం చూస్తే రకరకాల మనుషుల్ని మనం గమనించవచ్చు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. రైట్. జ్ఞానం కలిగిన వాళ్ళని ఎలా కనిపెట్టవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు? వారి పనులు జ్ఞానంగా ఉంటాయి. అజ్ఞానంగా వారు చేసే పనులు నష్టాల్లో నష్టపోరు. రైట్. వాళ్ళు మాట్లాడేటప్పుడు అవివేకంగా, అజ్ఞానంగా వాళ్ళు ఏదంటే అది మాట్లాడలేరు. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలి అని అంటే జ్ఞానం కలిగిన వాళ్ళని ఎలా మనం గుర్తించవచ్చు అని అంటే, మనుషులు అన్న తర్వాత సహజంగా ఏదో ఒక ఎంత తెలివి కలిగిన వాళ్ళైనా, ఎంత జ్ఞానవంతులైనా ఏదో ఒక లోపం లేకపోతే ఏదో ఒక కరెక్షన్ ఖచ్చితంగా మనుషుల్లో ఉంటుంది కదా. అయితే ఈ జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే, ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు, ఏదన్నా ఒక నష్టం లేకపోతే ఏదన్నా ఒక వాళ్ళు నేర్చుకోవలసినది ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి, జ్ఞానం కలిగిన వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే, అవునా ఈ లోపం నాలో ఉందా, నేను ఇది నేర్చుకోవాలని చెప్పి వెంటనే ఆ కరెక్షన్ని లేకపోతే ఆ క్రిటిసిజాన్ని లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. ఎస్, ఓకే, నాలో ఈ లోపం ఉందనుకుంటా, నాలో ఈ పొరపాటు ఉందనుకుంటా, దీన్ని నేను సరిచేసుకోవాలి, దీన్ని నేను మార్చుకోవాలి అని చెప్పి ఏదైనా ఒక కరెక్షన్ చెప్పినప్పుడు దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. ఇది జ్ఞానవంతులు మాత్రమే చేసే పని. రైట్. ఇంకొకటి, పరిస్థితులకి తగిన విధంగా వాళ్ళు మోల్డ్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు. అవసరమైతే వాళ్ళ అలవాట్లను కూడా వాళ్ళు మార్చుకుంటారు. అది జ్ఞానవంతుల లక్షణం. రైట్. జ్ఞానవంతుల్లో మనం వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అని ఎలా గుర్తించవచ్చు అనటానికి కొన్ని టిప్స్ మాట ఇవి. ఒకటి, వాళ్ళు మనం ఏదైనా చెప్తే ఓకే అని చెప్పి కోపంతో కాకుండా దాన్ని ఇష్టంగా అంగీకరిస్తారు వారి కరెక్షన్ ఏదైనా చెప్పినప్పుడు. రెండు, పరిస్థితులకు తగినట్టుగా ఓకే, ఈ రోజున నీ పరిస్థితి మంచిగా ఉందా, హ్యాపీ, మంచిగా ఉండు. లేదా ఒకవేళ ఏదన్నా పరిస్థితులు తారుమారయ్యి కొద్దిగా ఏమైనా ఇబ్బంది కలిగిందా, దానికి తగ్గట్టుగా ఓకే, నిన్న బాగున్నాను, ఈరోజు ఒకవేళ పరిస్థితి ఇట్లా మారింది, దీనికి తగినట్టుగా నేను మలుచుకోవాలి, నా పరిస్థితిని బట్టి నేను అలవర్చుకోవాలి, నా ప్రవర్తనను మలుచుకోవాలి, నా యొక్క అలవాట్లను మలుచుకోవాలని తనకి ఎంత ఇష్టమైన అలవాట్లనైనా మోల్డ్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఎవరు? జ్ఞానం కలిగిన వాళ్ళు. రైట్. రైట్. సో కాబట్టి ఏదన్నా నేర్పిస్తే కూడా నేర్చుకోవడానికి వారు చాలా ఇష్టపడతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎవరు చెప్పినా సరే, అది వయసుతో నిమిత్తం లేకుండా వీళ్ళు నాకు చెప్తారా లేకపోతే నేను వీళ్ళ దగ్గర నేర్చుకోవాలన్న అహంకారంతో వారు ఉండరు. కానీ మంచి ఏదన్నా ఒకటి ఎవరైనా చెప్తున్నప్పుడు, వాళ్ళ జీవితాలకి అవసరమైనది చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని స్వీకరించడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఎవరు? జ్ఞానం కలిగిన వాళ్ళు. రైట్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారసపడితే ఖచ్చితంగా వాళ్ళతో స్నేహం చేయండి. అలాంటి వాళ్ళతో స్నేహం చేయటం చాలా మంచిది. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి ఉపకరిస్తుంది. రైట్. ఇంకొకరు ఎవరు? ఒకరు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంకొకరు బుద్ధిహీనులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు. జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం.
అజ్ఞానులు ఉంటారు. వీళ్ళు ఎట్లుంటారు తెలుసా? మాకంతా తెలుసు, మాకు అసలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు చెప్తే మేము నేర్చుకునేదేంటి, ఒకళ్ళ చేత చెప్పబడటానికి లేకపోతే ఏదన్నా ఒకవేళ పొరపాటు ఇందాక జ్ఞానులకు చెప్పినట్లుగా అయ్యో నువ్వు ఇక్కడ ఇట్లా కాకుండా ఇంకా కొద్దిగా అన్న మంచిగా చేస్తే బాగుండేదేమో అని అన్న చెప్తే అస్సలు తీసుకోరు, ఒప్పుకోరు. మీరు మాకు చెప్పేవాళ్ళ, మీరు చెప్తే నేర్చుకునే అంత స్థాయిలో మేము లేము అన్నట్లుగా కరెక్షన్ని అస్సలు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు, అంగీకరించరు. రైట్? వీళ్ళెవరు? అజ్ఞానులు. ఈజీగా కనిపెట్టవచ్చు. మనం చుట్టూ మన ముందు చాలామంది మనుషులతో మనం ఉంటాము, కలిసి జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరితో మనం స్నేహం చేయాలి, ఎవరి దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఈజీగా మనుషుల్ని గ్రహించాలి, కనిపెట్టాలి అంటే ఇవి కొన్ని టిప్స్ మాట. ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ఈజీ టిప్స్. వీళ్ళు అజ్ఞానులు ఏం చేస్తారు? ఒప్పుకోరు, కరెక్షన్ అస్సలు ఒప్పుకోరు. పైగా ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి, వెంటనే బ్లేమ్ ఎదుటోళ్ళ మీద వేసేస్తారు. నీ వల్లే ఇట్లా జరిగింది, నీ వల్లే ఇది జరిగింది, అసలు నా వల్ల జరిగే నష్టమే కాదు, ఇది నా వల్ల జరిగే పొరపాటే కాదు, నీ వల్లే ఇది జరిగింది అని చెప్పి పొరపాటు జరిగితే వెంటనే వేరే వాళ్ళ మీద, ఎదుట ఎవరుంటే వాళ్ళ మీద వేసేస్తారు. అదే ఒకవేళ క్రెడిట్ వచ్చిందనుకోండి, అంతా నా వల్లే జరిగింది. ఏదైనా మంచి జరిగితే అంతా నా వల్లే జరిగింది అంటారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగింది, అంతా నీ వల్లే జరిగింది. రైట్? ఇట్లా ఉంటాయి అన్నమాట వాళ్ళ అజ్ఞానుల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాటలు ఇలా ఉంటాయి. ఇంకా వీళ్ళకి ఏదన్నా నేర్పించాలి, ఏదన్నా మంచిని గురించి వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి బోధించాలి అని అంటే నేర్చుకునే స్వభావం వీళ్ళల్లో అస్సలు ఉండదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా ఇబ్బంది కలిగింది, ఏదైనా సమస్య తలెత్తింది అనుకోండి, సమస్య పరిష్కారం గురించి మాట్లాడటానికి వీళ్ళ దగ్గర అస్సలు అవకాశమే ఉండదు. సమస్యను పరిష్కరించుకుందాము అని ఒకవేళ మాట్లాడితే ఆ సమస్య ఇంకా పెద్దదే అయ్యిద్ది, కానీ సమస్య మాత్రం పరిష్కారం అవ్వదు. ఇట్లాంటి వాళ్ళతో సమస్యను పరిష్కరించుకోవాలి అన్న ఉద్దేశంతో మాట్లాడే మాటలు అనవసరం. ఇంకా వాళ్ళు దాని గురించి మాట్లాడరు. కానీ దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించేంత వరకు కూడా వాళ్ళ యొక్క జీవితం అట్లాగే ఉంటుంది. మంచి చెప్పేవాళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా విరోధులు అవుతారు. వీళ్ళ క్షేమాన్ని కోరి వీళ్ళకి మంచి చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి విరోధంగానే అనిపిస్తారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకుంటారు అని అంటే జరిగిన పొరపాటు, చేసిన తప్పు వల్ల దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించిన తర్వాత ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మార్పు చెందుతారు. పరిస్థితులు అట్లా ముంచుకొచ్చి నువ్వు ఇంకా మారాలి, నువ్వు మారకపోతే నీ జీవితం వేస్ట్ అన్న పరిస్థితులు వచ్చిన తర్వాత అప్పుడు మార్పు చెందుతారు. రైట్? ఎవరి ఇల్లు? అజ్ఞానులు. కాబట్టి అజ్ఞానులను మార్చడం ఒక్క దేవుని తరమే. దేవుడు మార్చలేని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అజ్ఞానుల్ని ఇంకా దేవునికే అప్పగించేయాలి. దేవుడే వాళ్ళని మార్చాలి. అజ్ఞానుల్ని మార్చాలని మీరు ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళకి విరోధులు అవుతారు. రైట్? సో ఇదొక కేటగిరీ. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళు దుష్టులు ఎట్లాంటి వాళ్ళంటే ఎదుటివానికి కీడు చేయటమే వీళ్ళ పని, ఎదుటివారికి నష్టం చేయటమే వీళ్ళ పని. ఎదుటి వాళ్ళ యొక్క నష్టాన్ని చూసి వీళ్ళు ఆనందిస్తారు, ఎదుటి వాళ్ళకి కీడు తలపెట్టి వీళ్ళు దానిలో ఆనందాన్ని చూసుకుంటారు. రైట్? ఇట్లాంటి వాళ్ళని ఇంకా మనం కలవటం కాదు కదా, దేవుడే చెప్పారు దుష్టులకి దూరంగా ఉండండి. రైట్? వాళ్ళ నుంచి మనం కంప్లీట్గా దూరం అయిపోవటమే మనకు క్షేమం. రైట్? సో కాబట్టి మనం జ్ఞానం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాము, జ్ఞానవంతుడైన దేవుణ్ణి, జ్ఞానానికి ఆధారభూతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి జ్ఞానము కలిగిన వారంగా ఈ లోకంలో ఉండటం ఎంతైనా మనకు క్షేమం. జ్ఞానం కలిగిన వాళ్ళంగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. ఆ జ్ఞానమే అనేకమైన నష్టాల నుండి మనల్ని తప్పిస్తుంది, అనేకమైన ఆపదల నుంచి మనల్ని కాపాడుతుంది, మనల్ని ఆశీర్వాదపు బాట వైపు మనల్ని నడిపిస్తుంది. దేవుడు మనల్ని ఒక దీవించబడిన, ఆశీర్వదింపబడిన స్థితిలో మనల్ని ఉంచేది దేవుడు మనకిచ్చిన
జ్ఞానమే, రైట్? దీవించబడటం, ఆశీర్వదింపబడటం నిజంగా దేవుని యొక్క అనుగ్రహమే. కానీ దీవింపబడిన తర్వాత దేవుడు అనుగ్రహించిన దీవెనను కాపాడుకోవటం మాత్రం మన జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది కదా, రైట్? సో కాబట్టి ఈ జ్ఞానం ఇంకా ఎలా మనం సంపాదించుకోవచ్చు? జ్ఞానాన్ని పొందుకోవటంలో అసలు దేవుని యొక్క ఉద్దేశం, మనము ఈ లోకంలో అజ్ఞానులుగా, అవివేకులుగా, దేవుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా అమాయకత్వంలో లేకపోతే నష్టాల్లోకి మన జీవితాలను మనం నడిపించుకోకూడదు. ప్రభువు ఇచ్చిన వివేకంతో, జ్ఞానంతో, దేవుడు మనకిచ్చిన ఆ కృపతో పరిస్థితుల్ని రైట్గా అవగాహన చేసుకుంటూ దేవుని క్రమంలో, దేవుడు మనకు ఒక మార్గాన్ని నిర్ణయించారు. వాక్యపు క్రమంలో, వాక్యపు మార్గంలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోకంలో జ్ఞానులుగా మనం ఉండాలి, రైట్? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పారు? మీరు లోకంలో ఉన్నప్పుడు పావురాల వలె నిష్కళంకంగా ఉండాలి. లోకంలో ఏ విధమైన కళంకము మనకి అంటనీయకూడదు, పాపం అంటనీయకూడదు. లోకంలో ఉన్నాం కాబట్టి లోక మాలిన్యం మనకి అంటనీయకూడదు. పావురాలు ఎలా నిష్కళంకంగా ఉంటాయో లోక మాలిన్యం అంటనీయకుండా మనం ఎట్లా అలా పవిత్రంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం పాముల వల్లే వివేకంగా కూడా మనం ఉండాలి, రైట్? హల్లెలూయా. అర్థమవుతుందా? జ్ఞానంగా ఉన్నాం కదా అని చెప్పి గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మేసి ప్రతి ఒక్కరితో మనం ఏకీభవించేసి నష్టాల్లోనికి మనం వెళ్ళిపోయే వరంగా ఉండకూడదు, రైట్? లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి చాలా జ్ఞానంగా, వివేకంగా, తెలివిగా, ప్రభువు ఇచ్చిన ఆలోచనలతో వాక్యానుసారమైన క్రమమైన జీవితాన్ని జీవిస్తూ మన ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ యొక్క జ్ఞానం ఎక్కడ ప్రారంభమైంది? అసలు ఎక్కడ ఈ యొక్క జ్ఞానం ప్రారంభమైంది అని అంటే మనం చూస్తే మనకు తెలుసు. 10వ వచనం 9వ అధ్యాయం సామెతల గ్రంథం చూద్దామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అది మనకు తెలిసిన విషయమే. జ్ఞానానికి మూలాధారం దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుడు అంటే వణికిపోవటమో భయపడిపోవటమో కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అంటే దేవుడు అన్న గౌరవముతో కూడిన భక్తి, దేవుని గురించిన గౌరవముతో కూడిన భక్తి, రైట్? ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నాము అని అంటే ఆ వ్యక్తి మన ఎదుట ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తిని గౌరవిస్తున్నాము అని దాని గుర్తు ఏంటి? ఆ వ్యక్తికి ఇష్టమైందే చేస్తాం. ఆ వ్యక్తి ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడి ఉంటాం. ఏదన్నా ఒక పని చెప్తే ఆయన ఎదురుగా ఉన్నా లేకపోయినా ఆ పనిని మనం చేస్తాం, రైట్? ఎందుకోసం? ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టి. అవునండి, రైట్? అలాగే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవునికి భయపడుతున్నాము, దేవుని మీద మనకు గౌరవం ఉంది అని అంటే ఆయన ఒక మాట చెప్పారు మనకి, ఆయన వాక్యాన్ని మనకిచ్చారు, ఆయన ఆజ్ఞలను మనకిచ్చారు, ఆయన ధర్మశాస్త్రాన్ని మనకిచ్చారు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా, ఆ వాక్యానుసారంగా, ఆ యొక్క వాక్యపు మార్గంలో, వాక్యపు క్రమంలో మన జీవితాన్ని మనం నడిపించుకుంటాం, రైట్? అదే గుర్తు ఏంటి అని అంటే మన దేవుణ్ణి మనం గౌరవిస్తున్నామని. ఆయన ఏదో కొట్టేస్తాడనో చంపేస్తాడనో మన జీవితాలు పాడు చేసేస్తాడనో భయం కాదు. దేవుని మీద మనకున్న గౌరవాన్ని బట్టి, గౌరవముతో కూడిన భయమును బట్టి మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రేమిస్తాం. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటాం, రైట్? ఈ గౌరవము, దేవుని మీద మనకున్న గౌరవము మనల్ని ఏం చేస్తుంది అంటే మన జీవితంలో అజ్ఞానపు నిర్ణయాలు తీసుకోనీయకుండా మనల్ని ఆపిద్ది. దేవుణ్ణి మనం ఎప్పుడు గౌరవించే వాళ్ళంగా ఉంటామో మనము పొరపాటులు చేయకుండా, తప్పు చేయకుండా, దేవుని మీద ఉన్న గౌరవం మనల్ని దేవునికి విరోధమైన పనులు చేయకుండా మనల్ని ఆపిద్ది. నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివి, దేవుని గౌరవించే వ్యక్తివి అయితే నీ ఎదుటికి ఒక పొరపాటు
చేయటానికి, లేకపోతే ఒక తప్పు చేయటానికి, లేకపోతే ఒక అబద్ధం ఆడటానికి, ఒక చిన్న దొంగతనం చేయటానికి ఎలాంటి అవకాశాలు వచ్చినా నువ్వేం చేస్తావు? నువ్వు దేవుణ్ణి గౌరవించే వ్యక్తివి, ఇంకొకటి దేవునికి భయపడే వ్యక్తివి. కాబట్టి అసలు ఆ ఆలోచన కూడా నీలోనికి రానివ్వవు. ఎందుకోసమనంటే ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న లాభము ఒకవేళ ఆ సమయానికి నీకు అది లాభంగా అనిపించవచ్చు, ఆ సమయానికి నీకు అది సంతోషాన్ని కలిగించేదిగా అయి ఉండొచ్చు, ఆ సమయానికి నీకేదో చాలా ఇష్టమైనదిగా అనిపించవచ్చు. కానీ నీ గుండెల్లో, నీ హృదయంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి, దేవునికి భయపడే వ్యక్తివి, దేవుణ్ణి గౌరవించే వ్యక్తివి అయితే ఆ గౌరవము, దేవుని యందు నీకున్న భయము నీకేం చేస్తుందంటే దాని వైపు కూడా చూడనీయకుండా నిన్ను మరల్చింది. రైట్? హల్లెలూయా. దేవుని యొక్క భయము కలిగి ఉండటం అంటే జ్ఞానానికి మూలము అని చెప్పబడిన మాటకు అర్థమైన ఏంటి అనంటే ఆ జ్ఞానము నిన్ను పొరపాటులు చేయకుండా తప్పిస్తుంది. ఆ జ్ఞానము నిన్ను నష్టాల్లోకి వెళ్ళిపోనీయకుండా నిన్ను ఆపిద్ది. చెయ్యకూడని పనులు చేయకుండా ఆపగలిగేది దేవుని యందు నువ్వు కలిగి ఉన్న భయమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యందు భయం అంటే దేవుడు కొట్టేస్తాడన్న భయంతో పని చేయకుండా, పాపం చేయకుండానో, పొరపాటులు చేయకుండానో, తప్పు చేయకుండానో ఆగటం కాదు. దేవుని మీద నీకున్న గౌరవాన్ని బట్టి ఈ పని చేస్తే నా దేవునికి అగౌరవం కలిగిద్ది, ఈ పని చేస్తే నా ప్రభువు బాధపడతాడు, ఈ పని చేస్తే నా ప్రభువుకున్న ఘనతను నేను తగ్గించిన వాడిని అవుతాను అని ప్రభువుని నీ జీవితం ద్వారా ఘనపరచాలి అన్న ఇష్టముతో, ప్రభువుని నీ జీవితం ద్వారా గౌరవించాలి అన్న దేవుని మీద ఉన్న నీకు అపారమైన ప్రేమతో పొరపాటులు చేయకుండా నిన్ను ఆపేదేంటి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అదే ఇక్కడ చెప్పబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి అసలు మూలం. అసలు దానికి మూలం ఏంటి, దానికి ప్రారంభం అన్నది ఏంటి అంటే దేవుని యందు భయము, భక్తి కలిగిన జీవితం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? దేవుని యందు భయము, భక్తి కలిగిన మనుషుల యొక్క జీవితాలు, వారి యొక్క రిజల్ట్, లేకపోతే వారి యొక్క జీవితంలో వారు పొందుకున్న విజయాలు, వారి జీవితంలో వారు అనుభవిస్తున్న దేవుడు వారికి ఇస్తున్న ఆశీర్వాదాలే దేవుని యందు వీరు భయభక్తులు కలిగిన వారు అని చెప్పడానికి రుజువులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతిసారి ఇంకొకటి కూడా చెప్పనీయండి, ప్రతిసారి అన్నీ మేలే జరుగుతాయి, అన్నీ మంచే జరుగుతాయి అని మనం చెప్పలేం. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగిన చాలామంది దేవుని భక్తులు శోధింపబడిన సమయాలు మనకి తెలుసు. వాళ్ళు కష్టాల గుండా వెళ్ళిన సమయాలు మనకి తెలుసు. ఎన్నో రకాలుగా శత్రువుల చేత తరంబడిన సమయాలు మనకి తెలుసు. ఉదాహరణకి యోబు జీవితం మనం చూసుకుంటే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని చెప్పి దేవుడు మాత్రమే కాదు, దుష్టుడు కూడా చూశాడు. వాడికి కూడా తెలిసింది ఆయన యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని. సో దేవుని యందు భయభక్తులు కలిగిన యోబుని కూడా శోధించడానికి సాతానుడు వచ్చాడు. అయితే దేవుడు వాడికి అనుమతి ఇవ్వకుండా సాతానుడు యోబుని శోధింపలేకపోయాడు. దేవుడే అనుమతించి, ప్రాణాన్ని మాత్రం ముట్టదు, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నా బిడ్డ మాత్రం నన్ను ఎప్పటికీ తూలనాడడు, విడిచిపెట్టడు అని దేవునికి యోబు మీద ఉన్న నమ్మకం చూడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు యోబుకి ఉన్న భయభక్తులు ఆయనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చినాయి అనంటే, ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళినా, తనకున్నది సమస్తము పోగొట్టుకున్నా సరే, అంతటిని కోల్పోయినా సరే, యోబు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కనీసం నోటి మాట ద్వారా కూడా యోబు దేవుణ్ణి దూషించలేదంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత జ్ఞానం కలిగిన వాడు యోబు. ఆయనకున్న జ్ఞానం కనీసం అంత కష్టంలో కూడా, దేవా ఎందుకు ఇంత పనిచేసావు, నన్ను ఎందుకు ఇంత కష్టపెట్టావు అని కూడా దేవుణ్ణి నోటి మాట ద్వారా కూడా ఆయన దేవుణ్ణి ప్రశ్నించలేదు, దూషించలేదంట. ఇంకొక పక్క యోబు యొక్క భార్యను మనం చూస్తే, ఆమె ఏం చేసింది? ఎందుకు ఇంత భక్తి చేస్తుంది? ఏమైపోయింది నీ భక్తి అంతా? ఏమైపోయింది నీ ప్రార్థన అంతా? ఇంత నీతిగా బతికావు,
ఇంత మంచిగా భక్తి చేస్తా వచ్చావు, ఏం చేశాడు నీ దేవుడు నీకు అని చెప్పి తన భర్తను దూషించి చావచ్చు కదా అని కూడా అనింది. ఈమె యొక్క జ్ఞానం ఎక్కడ ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. ఒక అజ్ఞానము కలిగిన స్త్రీగా యోబు యొక్క భార్యను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక పక్క యోబు జ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఆయన జ్ఞానము పరిస్థితుల్ని చూడలేదు, కానీ పరిస్థితులు వెనకాల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక యోబు చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగిన వారు పరిస్థితులు వాళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానముతో వారి ఎదుటికి ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య ప్రారంభము మాత్రమే కాదు, ఆ సమస్య యొక్క ముగింపును కూడా వారు చూడగలుగుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? చాలాసార్లు మన ఎదుటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చిందని చెప్పి సమస్యకు కారణాలన్నీ చాలా మనం వెతుకుతాం, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానంతో చేసే పని ఏంటో తెలుసా? ఆత్మ కలిగిన వారు కాబట్టి ఈ పరిస్థితి ఓకే ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎలా వచ్చిన దాన్ని అలాగే తీసివేసే దేవుడు నాకు తెలుసు, ఆయన్ని బట్టి నేను ధైర్యంగా ఉంటానని ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ప్రైజ్ లార్డ్. యోబు చేసిన పని అదే. అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒకే రోజు కుమార్తెల్ని ఆస్తుల్ని అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా యోబు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని ఎలా చెప్పగలిగాడు అని అంటే, దేవుణ్ణి మీద ఆయనకున్న అపారమైన నమ్మకం. పోయిన దాన్నే ఆయన చూడలేదు, కానీ నాకు ఇవి నేను సంపాదించుకుంటే వచ్చినాయి కాదు, నా దేవుడు ఇస్తే నాకు వచ్చినాయి, ఆయన అనుమతిస్తే నాకు ఉంటాయి, లేదంటే అవి పోతాయి, నా దేవునికే మహిమ అని చెప్పి వాటిని ఇచ్చిన వాణిని ఆయన ఆధారం చేసుకున్నాడు. కానీ తనకున్నవి ఏవి కూడా యోబు తన ఆధారం అని అనుకోలేదు. నాది అని ఇవి నావి అని యోబు ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి అవి పోయినా కూడా యోబు ఏమి కూడా బాధపడలేదు. హల్లెలూయా, రైట్. సో కాబట్టి యోబు అంత శ్రమలో కూడా దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దేవుణ్ణి ఒక్క మాట ద్వారా కూడా దూషించకుండా దేవుణ్ణి ఘనపరిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది జ్ఞానం. యోబుది జ్ఞానం అంటారా కాదా? లోకమైతే ఏమంటది? ఎందుకు వాళ్ళ భార్యనే ఏమంది? నువ్వు చాలా అజ్ఞానివి, నీకు అసలు ఎలా చేసుకోవాలా, ఎలా తప్పించుకోవాలా ఏమీ తెలియదు, అందుకే నేను ఇంత బాధపడాల్సి వస్తుంది అని చెప్పింది కదా. కానీ వాక్యంలో బైబిల్ గ్రంథంలో స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, స్త్రీనే జ్ఞానవంతురాలు అని అన్నాడు. పురుషుని అనలా జ్ఞానవంతుడు అని, రైట్? అవునండి. పురుషుణ్ణి ఏమన్నారు? యెహోవా యందు భయభక్తులు కలవారిని యెహోవా ఇలా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఉంది. కానీ స్త్రీకైతే దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, రైట్? ఈరోజున మరి ఇల్లు కట్టే, ఇంటిని కట్టే అంటే ఇటుకలతో కట్టే ఇల్లు, సిమెంటుతో కట్టే ఇల్లు గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది. ఒక గృహము, ఒక ఇల్లు, ఒక కుటుంబము, ఒక జీవితము కట్టబడాలి అని అంటే ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీకే ఇచ్చాడు. ఆ స్త్రీ కూడా ఎవరై ఉండాలి? జ్ఞానము కలిగిన స్త్రీ అయి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన బాధ్యత, దేవుడు ఎంత గొప్ప భారాన్ని, గొప్ప బాధ్యతను ఒక స్త్రీకి దేవుడు ఇచ్చాడు అని అంటే, నీ ఎదుట ఒక బాధ్యతనిచ్చి నీకు జ్ఞానము కావాల్సినంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి మనం? ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలంటే మొదటిగా యెహోవా యందు భయభక్తి కలిగిన వారమై ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు యెహోవా యందు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి జ్ఞానము కొదువ ఉండదు. వాళ్ళకి జ్ఞానం కొదువు ఉండదు. ఎలాంటి పరిస్థితులు వారి ఎదుటికి, వారి మీదకి వచ్చినా సరే జ్ఞానంగా సమస్యల్లో నుంచి, పరిస్థితుల్లో నుంచి బయటికి రావటం వాళ్ళు సులువుగా నేర్చుకోగలుగుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆ పొటెన్షియాలిటీని ప్రతి స్త్రీకి కూడా ఇచ్చారు.
ప్రతి స్త్రీలో కూడా ఆ యొక్క వివేకాన్ని, ఆ జ్ఞానాన్ని ఆయన ఉంచారు. రైట్? ప్రైజ్ లార్డ్. చూడండి ఒక మాటని, ఎట్లా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో ఒక చిన్న ప్రాణిని దేవుడు ఇక్కడ చెప్పి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేసవ కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము ఏంటంట. ఎవరిని చూపించాడు ఇక్కడ? చీమల దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. చీమల నుంచి కూడా మన జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. నిజంగా చీమల్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వాటి దగ్గరికి వెళ్తే దేవుడు వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఉంది కాబట్టే వాక్యంలో దాని గురించి మనకు వ్రాయబడి ఉంది. నిజంగా చీమల్ని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? చేశారండి, అందరూ చేసే ఉంటారు కదా. అవి చక్కగా ఒక లైన్లో వెళ్తాయి, అవునా? చక్కగా ఒక లైన్ గీసినట్లుగా, వాటికి ఒక రోడ్డు వేసినట్లుగా అన్నీ కలిసి ఒకటి వెళ్ళిందంటే దాని వెనకాలే చక్క క్రమంగా వెళ్తాయి. వాటికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఇక్కడ చెప్పింది, చదివిన దాంట్లో ఇంకొక మూడో విషయం ఏంటంటే, వేసవి కాలాన్ని గురించి వేసవి కాలంలో నెక్స్ట్ కాలానికి కావలసిన ఆహారం అంతా కూడా అవి సమకూర్చుకుంటాయంట. చూడండి, నాకు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఏంటి? వాటి నడతను కనిపెట్టి జ్ఞానాన్ని తెచ్చుకోను, వాటికి న్యాయాధిపతి లేడు. అవి వాటికి ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే వాటికి న్యాయం తీర్చడానికి న్యాయాధిపతి వాటికి అవసరం లేదు. ఇంకొకటి, విచారణకర్త వారికి లేదు, అధిపతి వాడికి లేరు. అయినా అవి వేసవికాలం మందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట, కోతకాలం మందు ధాన్యాన్ని కూర్చుకుంటాయంట. రైట్? వీటిని బట్టి మనం ఈ రోజున నేర్చుకునే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, అవి ఎవరో వాటిని ప్రోత్సహించాలి. వాటికి న్యాయాధిపతులు అంటే వీరికి కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, మనకి జరిగిన నష్టాలను బట్టి కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే మనం చేసే పనులు మనం ఆపేసుకొని, నాకు ఇప్పుడు న్యాయం జరిగేదాకా నేను చేయను ఈ పని కదా, నాకు రావాల్సింది వచ్చేంత వరకు నేను దీన్ని చెయ్యను అని, లేకపోతే నేను ముందుకెళ్ళను, లేకపోతే నేను ఏం చేసినా నాకు విజయం రావట్లేదనో, ఇట్లా జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు బట్టి కానివ్వండి, నిరుత్సాహాలు బట్టి కానివ్వండి, మనం ముందుకు వెళ్ళటానికి చాలాసార్లు వెనకంజ వేస్తూ ఉంటాం. మన కొరకు నిర్ణయింపబడిన పనుల్లో ముందుకు వెళ్ళటానికి మనకి ఎవరో ఒకళ్ళు ఎప్పుడు నువ్వు చేయగలవు, నువ్వు నీ వల్ల ఇద్ది అని నిన్ను ప్రోత్సహించే వాళ్ళు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు తోసేవాళ్ళు ఉండాలి వెనకాల కదా. ఎప్పుడు ఎవరు కావాలి? నువ్వు చేయగలవు అని వెనకాల ఎవరో ఒకళ్ళు నిన్ను తొయ్యాలి, ఎవరో ఒకళ్ళు నిన్ను తోస్తూ ఉండాలి. ఇంకా కొంతమంది ఉంటారు, నాకు అసలు సరిగ్గా అవకాశాలు లేవు, నాకు సరిగ్గా ఆపర్చునిటీస్ లేవు, అందుకే నేనేమి చేయలేకపోతున్నా, వాళ్ళకున్న అవకాశాలు నాకుంటే అబ్బో నేను చాలా చేసేదాన్ని. ఎంతసేపు కూడా వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకు ఇవి ఉన్నాయి, నాకు అవి లేవు కాబట్టి నేను చేయలేనని మనమే సెల్ఫ్ పిటీ, మనమే అయ్యో నాకు అది లేదు, నాకు ఇది లేదని చెప్పి మనమే చాలా నిరుత్సాహం పడిపోతూ ఉంటాం. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ ప్రోత్సాహం కావాలని ఆశపడుతూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. ఈ చీమలని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు మంచి చేసావు, లేకపోతే నువ్వు చెడు చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు అని చెప్పి వాటికి న్యాయం తీర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. వాటి పనంతా ఏంటంటే తిండి దొరికినప్పుడు, ఆహారం దొరికినప్పుడు దొరికినంత కూడబెట్టుకోవడమే. ఎందుకోసం? రేపు మళ్ళీ వర్షాలు పడితే వాటికి ఆహారం దొరకదు, దొరికినప్పుడు కూడబెట్టుకోవడం వాటి పని. రైట్?
కాబట్టి ఎవరిని పట్టించుకోవు, ఎవరి దగ్గరికి వెళ్ళవు, ఎవరి ప్రోత్సాహం కోసం ఎదురు చూడవు. వాటి పని అవి ఎవరన్నా వచ్చినా రాకపోయినా, ఎవరు దాన్ని తోసినా తోయకపోయినా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. రైట్? హల్లెలూయా, హల్లెలూయా. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనకు మనం ఎంకరేజ్ చేసుకునే వాళ్ళంగా మనం ఉండాలి. మనం ఎవరో వచ్చి మనల్ని తోసే విధంగా, ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహించే విధంగా ప్రతిసారి మనం అఫ్కోర్స్ మనుషులం కాబట్టి కొన్నిసార్లు మనకి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. కానీ ప్రతిసారి వాటి మీదే మనం డిపెండ్ అయిపోకూడదు. ఎవరన్నా బాగుంది అని చెప్తే కొద్దిగా గాలి కొట్టినట్లయి 4 రోజులు మంచిగా పనిచేసి మళ్ళీ గాలి తగ్గిపోగానే ఇంకెవరు చెప్పట్లేదు నా గురించి, ఎవరు నన్ను పట్టించుకుంటలేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు, ఎవరు నాకు ఎంకరేజ్ చేయట్లేదు. ఈ కాన్సెప్ట్ అసలు మనకి ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. చీమలు అట్లా ఏమి, నువ్వు జ్ఞానవంతురాలిగా నువ్వు ఉండాలి, దేవుడు నీకు అప్పగించిన పనిలో జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. దేవుని బట్టి నిన్ను నువ్వు గణపరుచుకుంటూ, నిన్ను బలపరుచుకుంటూ, నీలో ఉన్నవాడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీకు ఇచ్చిన సామర్థ్యాలను నువ్వు గుర్తించాలి. నీకు దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడిన టాలెంట్స్ని నువ్వు తెలుసుకోవాలి. నీ బాధ్యతలను ముందు నీకున్న బాధ్యతలను నువ్వు గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపలతో నువ్వు ముందుకి వెళ్ళిపోవాలి. ఒకళ్ళ కోసం ఎప్పుడు కూడా మనం ఎదురు చూడకూడదు. నీ ఎదుట ఏది ఉందో దానితో ముందు నువ్వు పని చేయడానికి నువ్వు పూనుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్? రెండవది ఏం చేస్తుంది అంటే న్యాయాధిపతి లేడు, తర్వాత విచారణకర్త లేడు. నువ్వు పని చేస్తున్నావా లేదా, నీకు అప్పగింపబడిన పని అయ్యిందా లేదా, ఈ వెనకాల ఉండి చూసే విచారణకర్తలు ఎవరు? వాళ్ళకి నీకు అప్పగింపబడిన పని నిన్ను మానిటర్ చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా, నిన్ను లెక్క అడిగేవాళ్ళు ఉన్నా లేకపోయినా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చీమలు చేసే పని అదే. వాటికి విచారణకర్త ఎవ్వరు లేరు. టైంకి వచ్చాడా, టైంకి వెళ్ళాడా, ఇచ్చిన పని ఈరోజు ఇంత తీసుకురావాలి, తీసుకొచ్చిందా లేదా అని చెప్పి వెనకాల చీమలకి విచారణకర్త మానిటర్ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. వాటికి తెలిసిందల్లా ఏంటంటే వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ బాధ్యత ఏదైతే ఎదురుగుండా ఉందో నువ్వు చేయవలసిన బాధ్యత, ఇది నాకు దేవుని ద్వారా అనుగ్రహింపబడిన బాధ్యత అని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎవ్వరి కోసము నువ్వు చూడవసరం లేదు. నీ బాధ్యతను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరి మెప్పు నువ్వు చూడకూడదు, ఎవరి ప్రోత్సాహము నీకు అవసరం లేదు. నీ పనిని, నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నువ్వు నిర్వర్తించాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు ఇలా చేస్తారు అని అంటే జ్ఞానం కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన వ్యక్తులు. తర్వాత ఎప్పుడు వారి ఎదురుగుండా ఏం పని ఉంటే ఆ పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలాసార్లు మనం చీమల గురించి చెప్పడానికి ముందు ఏమన్నాడు? సోమరి చీమల దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సోమరి అంటే ఎవరు? పని చేయకుండా ఉండేవాళ్ళు, పనిని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు. ఇవాళ కాదులే రేపు చేద్దాంలే, ఇవాళ కాదులే రేపు చేద్దాంలే అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు చూడు. వీళ్ళని ఏమంటారు? సోమరి అంటారు. ఈ సోమరులకే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరత. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం, లేజీనెస్ అన్నది నిజంగా చాలా నష్టాలకి మనల్ని నడిపిస్తుంది. చాలాసార్లు మనం జీవితంలో నష్టపోవడానికి గల కారణం ఏంటి అని అంటే లేజీనెస్. రైట్? సో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా లేజీగా ఉండరు. ఏ రోజు పని వాళ్ళు ఆ పనిని ముగించేయాలి. ఒక్కరోజు పనిని నువ్వు పెండింగ్ పెట్టావంటే నెక్స్ట్ డేకి పని నీకు డబుల్ అయ్యిద్ది, నెక్స్ట్ డేకి ఇంకా డబుల్ అయ్యిద్ది, ఇంకా ఎక్కువ అయ్యిద్ది. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీలు అస్సలు లేజీగా ఉండకూడదు. అస్సలు మనం పనిని పోస్ట్ పోన్ చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. రైట్? చీమల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన లెసన్ ఇది. మన జ్ఞానవంతులుగా ఉండాలి అంటే ఇంకొక ప్రాముఖ్యమైన
సత్యం ఏంటంటే అవి రాబోయే కాలాన్ని గురించి జాగ్రత్త కలిగిన ప్రాణులు. ఇప్పుడు వేసవి కాలంలో చక్కగా ఆహారం వాటికి దొరికిద్ది, ఎండల్లో కావలసిన ఆహారాన్ని అంతటినీ చక్కగా సమకూర్చుకుంటుంది. వర్షాకాలంలో ఎక్కడన్నా దొరుకుతాయా? అవి బయటకు వచ్చి తిరిగే అవకాశం కూడా వాటికి ఉండదు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే వాటికి అవకాశం ఉన్నప్పుడే ఆహారం దొరికే సమయంలోనే చక్కగా ఆహారాన్ని అంతటినీ కూడా సమకూర్చుకొని రేపు నెక్స్ట్ ఎట్లా రేపొద్దున నా లైఫ్ ఎట్లా, రేపొద్దున నా జీవితం ఎట్లా, నాకు ఆహారం ఉంటుందా ఉండదా, దీని గురించిన దిగులు భయం లేకుండా అది సమకూర్చుకుంటుందంట. చూసారా దానికి ఎంత జ్ఞానం ఉందో? మరి అది జ్ఞానం కలిగిందా కాదా? జ్ఞానం కలిగిందేగా, అందుకే పెట్టాడు మరి బైబిల్లో. చీమను చూసి నేర్చుకోండి, మీకు జ్ఞానం ఉందో లేదో ఒకసారి నేర్చుకోండి అని చెప్పి చీమను గురించి చెప్పారు. కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప కృపలను మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోనే మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 31:10 నుంచి 31 వచనాల వరకు 20 వచనాలు ఒక స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది, వివేకం కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది, ఒక గుణవతి అయిన భార్య దొరకటం అరుదు, అది అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది అని ప్రారంభించి ఆమె గురించి ఎంత చక్కగా వివరిస్తూ, ఎంత చక్కగా వర్ణిస్తూ అటువంటి స్త్రీ, ముత్యం లాంటి స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, సుగుణం కలిగిన గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుంది అన్న విషయాలని ఈ 20 వచనాల్లో కూడా సొలొమోను ఎంతో అద్భుతంగా చాలా చక్కగా వ్రాయటం జరిగింది. అయితే ఈరోజు మనం చదువుకున్న ఈ మాటలను బట్టి ఒక 2 వచనాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. 25వ వచనం నుంచి మనం చూస్తే, ఆమె రాబోవు కాలం విషయమై నిబ్బరముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశాన్ని బోధించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఎవరీమె? జ్ఞానము కలిగిన స్త్రీ, తెలివి కలిగిన స్త్రీ, దేవుని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్న స్త్రీ. ఈమె ఎలా ఉంటుంది అంటే, ఇందాక మనం చీమల దగ్గర నేర్చుకున్న జ్ఞానం ఎలా ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలాంటి జ్ఞానం అంతా కూడా ఈ స్త్రీలో కనబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంట, రాబోయే కాలాన్ని గురించి ఆమె చాలా ధైర్యంగా ఉంటుంది, భయం అవసరం లేదు. ఎందుకని అంటే నెక్స్ట్ రాబోయే కాలానికి కావలసిన జాగ్రత్త అంతా కూడా ఈమె తీసుకుంది. రేపటి గురించిన చింత లేకుండా, రేపటి గురించి ఏం చేయాలి, రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు ఒకవేళ సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ముందు చూపు, ముందు జాగ్రత్త కలిగిందిగా ఈ స్త్రీ ఉంటుంది. రైట్? అవునండి. ఈ రోజున చాలాసార్లు సమస్యల్లోకి మనం వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? ఇదే ఇట్లాంటి ఆలోచన, రాబోయే కాలాన్ని గురించిన ఆలోచన మనకు లేకపోవటాన్ని బట్టే చాలా పర్యాయాలు, చాలా సమస్యలకు కారణం ఇదే. ఈ రోజున దేవుడు మనకు అన్నీ ఇచ్చారు, మనకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడు అన్నీ మంచిగా ఇచ్చారు అని అంటే రోజే కంప్లీట్ చేసేసుకొని సంతోషించేసి ఉల్లసించేసి హ్యాపీగా గడిపేసే కోసం కాదు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, ఈరోజు దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడా, ఈ సమృద్ధిగా ఇచ్చిన దాన్ని నీ రేపటి కోసం సిద్ధపరచుకుంటుంది, రేపటి కోసం దాచి ఉంచిద్ది. రైట్? నీ రేపు ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి ఈరోజు నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడా, నీ సమృద్ధిలో నుంచి రేపటి కోసం నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నీ రేపటి గురించిన ఆలోచన నీకు లేకపోతే నువ్వు ఒక అజ్ఞానివే. రేపొద్దున నీకు ఎదుటికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియదు. నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు కావాల్సిందంతా నువ్వు చేసుకున్నావు. ఎప్పుడైనా నాకు లోటు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుద్ది? ఆ లోటులో అడ్జస్ట్ అవ్వలేక, ఆ లోటులో ఎట్లా ఆ పరిస్థితిని ట్యాకిల్ చేయాలో, హ్యాండిల్ చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు. అదే సమస్యలు. అలాంటి సమయంలోనే ఏదన్నా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఈ రోజున ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, కారణం ఏంటి?
ఈ రోజున మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఈరోజు మనం తీసుకోకపోవటాన్ని బట్టే రేపు మనము సమస్యల్లోనికి వెళ్ళవలసి వస్తుంది. ఈ రోజున మన ఆరోగ్యం విషయంలో మనకు జాగ్రత్త లేదు. అన్నీ బాగున్నాయి అని చెప్పి మనకు నచ్చిందల్లా వేసేస్తూ ఉన్నాము. ఏమైద్ది? ఒకనొక టైంకి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం రావడానికి కారణం ఏంటి? ఈరోజు మనం జాగ్రత్తగా ఉండకపోవటాన్ని బట్టే, రైట్? సో మన రేపు మనం ఆనందంగా ఉండాలి అని అంటే, మన రేపు మనము సంతోషంగా జీవించాలంటే ఈరోజు మనం తీసుకునే జాగ్రత్త, ఈరోజు మనం కలిగి ఉండే జ్ఞానము మన రేపటి దినాన్ని క్షేమంగా, ధైర్యంగా, భయం లేకుండా ఫేస్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చాలాసార్లు విశ్వాసులంగా మనలో ఉండే ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే, విశ్వాసులం కదా, దేవుని మీద విశ్వాసం ఉంచితే, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడితే ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు సహాయం చేసేస్తాడు. మంచిదే, కరెక్ట్, అది వాస్తవం, 100% అది వాస్తవం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం మనం దేవుని యందు విశ్వాసం ఎంత ఉంచుతున్నామో అంతే జ్ఞానంగా కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం ఒక్కటి కలిగి అజ్ఞానులుగా మనం ఉండాలని, నష్టాల్లోనికి వెళ్ళిపోవాలని దేవుడు ఎప్పుడు మనకి చెప్పలేదు. కానీ మీరు విశ్వాసాన్ని, దేవుని యందు ఎంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావో అంత జ్ఞానంగా కూడా ఉండటం దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీకు అనారోగ్యం వచ్చింది, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావు. ప్రభు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్ముతున్నావు. నీ దేవునిలో నీకు స్వస్థత ఉంది అని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు అనుగ్రహించి నువ్వు దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తిరిగి మళ్ళా నువ్వు అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలి అని అంటే తీసుకోవలసిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి, రైట్? తీసుకోవలసిన జాగ్రత్తలు, అది జ్ఞానం. స్వస్థత పొందటానికి విశ్వాసం అవసరం. తిరిగి అది రాకుండా మళ్ళీ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలి అని అంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. దానికి తగిన మెడిసిన్ వేసుకోవాలి, తగిన కేర్ తీసుకోవాలి, తగిన ఎక్సర్సైజులు చేయాలి, తగిన జాగ్రత్త నువ్వు ఈ రోజున తీసుకుంటే జ్ఞానంగా రేపొద్దున మరలా సమస్యలోనికి, అనారోగ్యంలోనికి నువ్వు వెళ్లకుండా ఉంటావు. ఈరోజు నీకున్న అప్పుల సమస్యలను బట్టి దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేస్తావు. ప్రభువా, నువ్వు ఒక అద్భుతం చేస్తావు, నా కోసం నువ్వు ద్వారాలు తెరుస్తావు, నా అప్పులు తీర్చుకోవడానికి నువ్వు సహాయం చేస్తావని దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక అద్భుతం చేసి అప్పులన్నీ తీర్చుకోవడానికి సహాయం చేశారు, రైట్? మరలా నువ్వు అప్పుల పాలు మళ్ళీ ఇంకొకసారి అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇంకొకసారి అప్పు చేయకుండా ఉండాలి. ఒకవేళ అప్పు చేసే పరిస్థితి వచ్చినా సరే నేను ఖచ్చితంగా అప్పు చేయను. నా దేవుడు ఒక్కసారి ఆ బంధకం నుంచి నన్ను విడిపించాడు కాబట్టి నేను ఇంక అప్పు చేయను. నాకు ఇది ఎంత అత్యవసరమైనా సరే నా దేవుడు ఇచ్చేదాకా నేను దేవుని మీద ఆధారపడతాను, అంతే తప్పించి లేకపోతే కష్టపడి సంపాదించిన తర్వాత ఈ అవసరత నేను తీర్చుకుంటాను, కానీ అప్పు చేయను అన్న స్థిరమైన నిర్ణయం నీకు ఉండాలి, రైట్? అంతేనండి. ఈరోజు విశ్వాసంతో అప్పులు తీరిపోయినాయి, మరలా నెక్స్ట్ అప్పులు లేవు కాబట్టి ఇంకొకసారి అప్పులు చేద్దాం, ఏం పర్లేదు అనుకుంటే అప్పులు తీరుతాయా? నీ జీవితం అంతా అప్పులతోనే గడిచిపోతుంది, రైట్? దేవుడు మన కొరకు నిర్ణయించిన క్రమం అది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, రైట్? ఆయన యందు విశ్వాసులంగా మనం ఉన్నాం కాబట్టి విశ్వాసంతో సమస్యల్లో నుంచి బయటికి రావటం ఎంత ప్రాముఖ్యమో, ఆయన ఎలా మనకు సమస్యల్లో నుంచి బయటికి తీసుకొస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు అనుగ్రహింపబడే జ్ఞానముతో తిరిగి సమస్యల్లోనికి వెళ్లకుండా ఉండటం అది మన చేతుల్లోనే ఉంది. ప్రైజ్ లార్డ్, అర్థమవుతుంది కదండి? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ జ్ఞానము స్త్రీకి దేవుడు చాలా ప్రాముఖ్యంగా ఇచ్చాడు. ఈ రోజున మన కుటుంబాలు దీవించబడాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, మన కుటుంబాలు నిలబడాలన్నా, మన పిల్లల జీవితాలు నిలబడాలి అనన్నా మనము జ్ఞానవంతులుగా ఉండాలి. కుటుంబంలో ఏ స్త్రీ జ్ఞానవంతురాల్లాగా ఉంటుందో ఆ కుటుంబం నిలబడిద్దండి. దేవుడు చెప్పిన మాట ఇది. ఈ రోజున చాలామంది స్త్రీలు ఈ క్వాలిటీస్ ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి? ఈరోజు మనం ఈ 31వ అధ్యాయంలో చదివిన ఈ క్వాలిటీస్, జ్ఞానవంతురాలకు ఉండవలసిన గుణాలు, లక్షణాలు
ఈ నేచర్ కనిపిస్తున్నాయా స్త్రీలలో? చాలా శోచనీయమైన విషయం. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీలంగా ప్రభువు మనం కోరుకునే జ్ఞానవంతులుగా మనం ఉండి మన కుటుంబాలను మన పిల్లల జీవితాలని మనం బాగుగా కట్టుకోవాలి అని అంటే ఈ జ్ఞానం మనకెంతైనా అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్త్రీ రాబోయే కాలాన్ని గురించి భయము పడదు. ఎందుకని అంటే ఈమెకి జ్ఞానం ఉంది. ఈమె ఈ రోజు కోసమే బతకట్లా, రేపుడు గురించిన ఆలోచనతో బ్రతుకుతుంది. ఈరోజు వచ్చిన సమస్యలను చూసి ఈరోజుకే సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలని చెప్పి తాత్కాలికమైన పరిష్కారాల కోసం పరుగులు పెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకుంటలేదు. కానీ తన ఎదుటికి వచ్చిన ఏ సమస్యనైనా జ్ఞానంగా ఆలోచించి, ఒకవేళ ఈ రోజున తన ఎదుట ఉన్న ఈ సమస్య రేపటి దినం మేలుగా మార్చే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అని నిదానించి సమస్యను పరిష్కరించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనం చూస్తే ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు ఇట్లా విచ్ఛిన్నమైపోవటం, నాశనం అయిపోవటం, ఎన్ని జీవితాలు పాడైపోవటం మనం చూస్తూ ఉన్నాం కదా. దానికి కారణం ఏంటి అని అంటే కొద్దిగా ఓర్పు, కొద్దిగా సహనం, కొద్దిగా జ్ఞానం లేకపోవటాన్ని బట్టే. ఏ స్త్రీ నిజంగా జ్ఞానంగా ఆలోచిస్తుందో ఆ స్త్రీ తన జీవితంలో కొనియాడబడుతుంది. చివరిలో చెప్పిన మాటలు అవి. గుణవతి అయిన స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీనంట తన పిల్లలు కొనియాడతారంట. ఆమె చేసిన పనులను బట్టి ఖచ్చితంగా వారు ఆమెని కొనియాడతారు. షీ విల్ బి ప్రైజ్డ్. ఆమెను కొనియాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి స్త్రీగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. తర్వాత ఈమె ఇంకొక పని ఏంటంటే జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందంట. ఏం చేస్తుంది? జ్ఞానంగా మాట్లాడితే, నోరు తెరవటం అంటే మాట్లాడతాం. నోరు తెరిచేది దేనికి? మనం మాట్లాడటానికి. ఈ ఒక మాట మాట్లాడిందంటే ఒక బుల్లెట్టే, 10 మాటలు మాట్లాడదు. సమస్య ఏదైనప్పటికీ ఒక్క మాటే. జ్ఞానం కలిగి నోరు తెరిచిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఇది స్త్రీకి చాలా అవసరం అండి. మన భర్త మనల్ని గౌరవించాలన్నా, మన పిల్లలు మనల్ని గౌరవించాలన్నా మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా నీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, నీ మాటకి గౌరవం ఇవ్వటం లేదు అంటే అని నువ్వు గ్రహించావు అని అంటే వెంటనే అక్కడ నువ్వు కామ్ అయిపోవటం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకోవడం. నీ మాటకు విలువ లేదు, నీ మాటకు విలువ ఇవ్వట్లేదు అని అంటే నువ్వు అక్కడ కామ్ అయిపోవాలి. ఓకే, నా మాటకి ఇక్కడ రెస్పెక్ట్ లేదు కాబట్టి నిన్ను నువ్వు గౌరవించుకునే వ్యక్తివైతే నువ్వు అనవసరంగా మాట్లాడకూడదు. ఇంకా నువ్వు ఎంత కామ్గా ఉంటే అటు పక్క నుంచి నీకు అంత రెస్పెక్ట్ పెరిగిద్ది. అది జ్ఞానం కలిగిన వాళ్ళు నేర్చుకోవాల్సిన వాస్తవమైన సత్యం అది. మనం ఎక్కువగా మాట్లాడేస్తే మన మాట ఏదో చలామణి అయిపోతుంది, లేకపోతే మన మాట నెగ్గేస్తుంది అనుకుంటాం చాలాసార్లు. కానీ వాస్తవం కాదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కామ్గా ఉండి పరిస్థితుల్ని, మనుషులు మాట్లాడే మాటల్ని అన్నిటినీ గమనిస్తారు. జ్ఞానవంతులు చేసే పని అది. ఎక్కువ మాట్లాడరు జ్ఞానవంతులు. వాళ్ళు మాట్లాడారు అని అంటే స్ట్రైట్గా పరిష్కారంతో కూడిన, విన్న వారిని ఆలోచింపచేసే విధంగా మాట్లాడతారు. అది జ్ఞానవంతుల యొక్క లక్షణం. 10 మాటలు, నాకు చాలా మాటలు వచ్చాయి, మాట్లాడేయటం వల్ల ప్రయోజనం ఏమి కూడా ఉండదు. సమస్య ఇంకా పెద్దదవటమే కానీ పరిష్కారం ఉండదు. సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే జ్ఞానవంతురాలైన స్త్రీగా మనం ఉండాలి. కుటుంబాల్లో మనకు వచ్చే పరిస్థితుల్ని సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలి అని అంటే మనం జ్ఞానంతో మాట్లాడే వాళ్ళమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా నిలబడిద్దంటే తన ఎదుటికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ సమస్యలో ధైర్యంగా నిలవబడి, ఆ సమస్యను బట్టి కంగారు పడిపోదు, కానీ ధైర్యంగా ఆ సమస్యను హ్యాండిల్ చేయటానికి ఆలోచిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచించి ఆలోచనకు తగిన విధంగా ప్రణాళికలు వేస్తుంది.
ప్లాన్స్ వేస్తుంది. ఈ సమస్యను ఎలా నా కుటుంబాన్ని ఎట్లా గట్టెక్కించాలి, నా కుటుంబాన్ని ఎట్లా ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుడు తనకిచ్చిన ఆలోచనతో, దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను ప్రాముఖ్యంగా అక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, విశ్వాసి, జ్ఞానము కలిగిన దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆమె తన ఎదుటికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకటి నమ్మిద్ది, ఏది నా ముందుకు వచ్చినా సరే దేవుడు దాన్ని నాకు మేలుగా మారుస్తాడు. వాక్యాన్ని నమ్మే బిడ్డ అయితే, దేవుని యందు విశ్వాసం ఉంచే బిడ్డ అయితే ఆమె నమ్మేది ఏంటంటే దేన్నైనా మేలుగా మారుస్తారు. చెప్పండి ఆ మాట. అన్నిటినీ మేలుగా, ఒక్కటి కాదు, అన్నిటినీ కలిపి మేలుగా మార్చేవాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మంచి మటన్ కర్రీ చేయడానికి సిద్ధం చేసాం. ఏం చేస్తాము? కావాల్సిన దానిలో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి కదా. దేనికి అది? ఉల్లిపాయ ఒకటి తీసుకొని తింటే బాగుంటుందా? పచ్చిమిరపకాయ ఒకటి తీసుకొని తింటే బాగుంటుందా? మటన్ ముక్క ఒకటి వండకుండా తీసుకొని తింటే బాగుంటుందా? చెప్పండి, బాగోదు కదా. కానీ వీటన్నిటినీ కలిపి కుక్కర్లో వేసి వండి అంతా అయిన తర్వాత అన్ని మసాలా, ఉప్పు, కారం, వేయాల్సిన గరం మసాలా అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు చూడు, మనకు కొద్దిగా టేస్ట్గా వస్తే చాలా బాగుందంట. అవన్నీ విడివిడిగా ఉన్నప్పుడు ఏం చేస్తే ఒకటోటిగా తింటే దేని రుచి దానిదే, ఏది కూడా రుచిగా అనిపించదు. ఒకటి చేదుగా ఉంటుంది, ఒకటి కారంగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి వగరుగా ఉంటుంది, ఒకటి వాసన కొడతా, కంపు కొడతా ఉంటుంది, నోట్లో కూడా పెట్టుకోలేము. ఇన్ని రకరకాలవి కలిపి ఒక్కటిగా చేస్తే ఒక రుచిగల పదార్థం బయటికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలే చేయగలడు. నువ్వు నిజంగా నమ్మి విశ్వసించి జ్ఞానంగా ప్రభు నా కోసం ఇది మేలుకే తీసుకొచ్చాడని నువ్వు నమ్మితే ఒకానొక దినం ఉంటుంది, నువ్వు అప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా సరే నీకు తెలియకుండానే ఏ పరిస్థితులు అయితే నిన్ను ఇబ్బంది పెట్టినాయో, సమస్యలు అయితే నిన్ను వేధించినాయో, బాధించినాయో, ఆ సమస్యల్లో దేవుని మీద నువ్వు ఆధారపడి జ్ఞానంగా ప్రభువా ఖచ్చితంగా నాకు ఇది మేలుగా మారుస్తావని నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించిన వ్యక్తివైతే నమ్మండి, ఒకానొక రోజున అవన్నీ ఎంత రుచికరంగా మారి నీకు ఆనందాన్ని కలిగించడం మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ తరతరాలకి రుచికరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ చేసే పని ఇది. 3 రాళ్ళైతే ఏం చేసింది? చల్లా చెదురు చేసేసి జీవితాన్ని పాడు చేసేసుకుంటుంది. ఎన్నో జీవితాలను అట్లా మనం చూస్తున్నాం. అప్పటికి కావాలనుకున్నది కావాలంతే, ఇంకా నెక్స్ట్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. ఎవరు వీళ్ళు? 3 రాళ్ళు. దేవుడు మనల్ని అలా ఉండటానికి పిల్ల జీవితంలో మనం దీవించబడటం మాత్రమే కాదు, మన భవిష్యత్తు తరాలు కూడా ఆశీర్వదింపబడిన జ్ఞానవంతులైన స్త్రీలుగా వారి ఆశీర్వాదానికి కారణంగా ఉండటానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీలుగా మన కుటుంబాలని కట్టుకోవడం మాత్రమే కాకుండా, మన పిల్లల జీవితాలను మాత్రమే కాకుండా, సంఘానికి, సమాజానికి కూడా మేలు చేసే జ్ఞానవంతురాలైన స్త్రీలుగా మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా ఇట్టి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, ఈ జ్ఞానం నాకు కావాలి అని నిజంగా ప్రభు దగ్గర అడుగుదాం. ఈ జ్ఞానం ఉంటేనేనండి మన జీవితాలు ప్రాపర్గా కట్టబడేది, ప్రభు కోరుకున్నట్లుగా కట్టబడేది. దేవుడు మనల్ని రక్షించి ఆశీర్వాదానికి కర్తలుగా మనల్ని చేస్తానని చెప్పారు. మన కొరకు ఆయన ఎంతో ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నారు. రక్షింపబడ్డాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం, మంచిదే. విశ్వాసం ఉంచిన మనము మన నెక్స్ట్ స్థాయి జ్ఞానంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికే ఆ జ్ఞానం అనుగ్రహించబడిద్ది. యెహోవా యందు భయభక్తులు పాపము చేయకుండా మనల్ని ఆపుతాయి. యోసేపు మనకు తెలుసు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టే పాపాన్ని విడిచి పారిపోయాడు. పాపం చేసే అవకాశం ఆయనకు వచ్చినా పారిపోయాడు. కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడుగా తన జీవితాన్ని అన్ని రకాలుగా కట్టుకున్నాడు. కాబట్టే ఒకానొక రోజు
యోసేపు జీవితంలో వచ్చింది. రాజే చూసి ఇలాంటి జ్ఞానం దేవతలకి దేవుళ్ళకు ఉండే అంత గొప్ప దైవ జ్ఞానం నీలో ఉంది అని చెప్పి యోసేపుని ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు. యోసేపు తనకున్న జ్ఞానాన్ని బట్టి రాబోవు కరువు నుంచి ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, దూరంలో ఉన్న తనకు హాని చేసిన, తనను అమ్మివేసిన తన కుటుంబానికి కూడా ఆహారాన్ని సమకూర్చేవాడిగా యోసేపు ఉన్నాడు. మనం చూసాం. జ్ఞానం అన్నది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే వచ్చిద్ది. ఆ జ్ఞానం జీవితాలని కట్టిద్ది. ఆ జ్ఞానం మనల్ని దేవుని సంకల్పాలలోనికి నడిపించిద్ది. దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి ఆ జ్ఞానమే మనకు తోడ్పడిద్ది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ ఆ జ్ఞానంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా నష్టాల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. నీ జ్ఞానంతో నువ్వు నడిస్తే నీ జీవితం నష్టాల వైపు వెళ్ళిపోతుంది. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వచ్చేస్తాయి. దేవుడు ఆ జ్ఞానాన్ని కాదు మనకు ఇవ్వాలని కోరుకుంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన వచ్చే జ్ఞానము సంపాదించుకొని ఆ జ్ఞానముతో మనం జీవించాలని, మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని, దేవుడు మనకిచ్చిన, మన కొరకు ఉద్దేశించిన గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉండగా అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు ఆ జ్ఞానం కావాలి. నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు కావాలయ్యా. నా బిడ్డల భవిష్యత్తుని కట్టే జ్ఞానం నాకు కావాలయ్యా. రాబోయే కాలాన్ని గురించిన చింత, దిగులు లేని జ్ఞానం నాకు కావాలయ్యా. అట్టి జ్ఞానంతో నన్ను నింపండి అయ్యా. నా ఇంటి వారి నడకను, ప్రవర్తనను సరిగా గ్రహించగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి యేసయ్యా. ప్రభువా, ఎక్కడా కూడా అజ్ఞానిగా, అవివేకిగా, మూఢురాలుగా నేను ఉండకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వచ్చే జ్ఞానాన్ని నేను సంపాదించుకోవడానికి నాకు సహాయం దయచేయండి ప్రభువా. జ్ఞానంతో నా ముందు ఉన్న ఏ పరిస్థితులైనా అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వండి. సమస్యల్లో నేను కలవరపడిపోయేదానిగా కాకుండా సమస్యల్లో నీ పరిష్కారాలను వెదికే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. సమస్యను ఈ రోజుకు మాత్రమే కాకుండా భవిష్యత్తుకు కూడా చూడగలిగే జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభువా. అయ్యా, దేవుని బిడ్డలంగా ఈరోజు ఈ జ్ఞానం మాకెంతో అవసరమయ్యా. మేము నష్టాల్లోకి, కష్టాల్లోనికి జారిపోకుండా ఉండాలంటే నువ్విచ్చే జ్ఞానం మాకెంతో అవసరం తండ్రి. థ్యాంక్ యూ ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయనా, నీ యందు విశ్వాసం కలిగి ఉండట మాకు ఎంత ప్రాముఖ్యమో, తరువాత జ్ఞానంగా ఉండటం కూడా అంతే ప్రాముఖ్యం. మా జీవితాల్ని జ్ఞానంతో కట్టుకోవడానికి, జ్ఞానంతో నడిపించుకోవడానికి మా కృపను అనుగ్రహించండి. ఈరోజు న్యూజెరూసలేం సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి ఈ జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లోకంలో రకరకాల మనుషుల్ని మేము ఎదుర్కొంటాము. రకరకాల మనుషులు మా ఎదుటికి వస్తారు. నైనా, ఎవరు ఏ ఆలోచనలతో, ఏ ఉద్దేశాలతో వస్తున్నారో గ్రహించే జ్ఞానం మాకు ఇవ్వండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేయకుండా వివేకంగా, తెలివిగా, అయ్యా అజ్ఞానులే కాకుండా జ్ఞానము కలిగిన వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, మా ఎదుటికి దుష్టుడు, అపవాది ఎలాంటి కుయుక్తులతో వచ్చినా వాడిని ఎదిరించగలిగే శక్తిని మాకు ఇవ్వండి. ఆత్మ మెలకువను, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి యేసయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు నైనా. మీరిచ్చిన జ్ఞానంతో మా వ్యక్తిగత జీవితాల్ని ఆరోగ్యకరంగా మేము ఉంచుకుంటూ, మీరిచ్చిన జ్ఞానంతో మా కుటుంబ జీవితాల్ని, మా కుటుంబ రిలేషన్స్ని, మా బంధాలను ప్రభువా నైనా జ్ఞానంగా, సంతోషంగా నిర్మించుకుంటూ మా బిడ్డల యొక్క భవిష్యత్తుకి కావలసిన విధంగా అయ్యా మరి జ్ఞానంగా ప్రణాళికలు వేస్తూ తండ్రి నాయన నీ కొరకు మహిమకరంగా మేము జీవించాలి. మా ద్వారా మీ నామం మహిమ పొందాలి. ఏ విధం చేతనైనా అయ్యా మా జీవితాల ద్వారా నువ్వు ఘనపరచబడాలి. నీ మహిమకు కీర్తి కలగాలి. అయ్యా నీకు స్తోత్రాలు. మా ద్వారా, మా కుటుంబాల ద్వారా నీ నామము ఘనపరచబడాలి. వీరి నమ్మిన దేవుని యొక్క మహిమ ఇది అని ప్రభువా నైనా మా జీవితాల ద్వారా నువ్వు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. కానీ మేము అజ్ఞానంగా చేసే రాంగ్ నిర్ణయాలు,
ప్రభా పరిణామాల వల్ల ప్రభానైనా మమ్మును బట్టి మీ నామానికి ఎన్నడూ అవమానం కలగకూడదు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ఆ విధంగా మేము ఎవ్వరము అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె, మూఢుల వలె కాకుండా జ్ఞానము కలిగిన వారంగా మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో జ్ఞానవంతులుగా మేము జీవించడానికి మాకు కృపను, సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ నీ దయగలిగిన హస్తాలకు ఈ మధ్యాహ్నం అందరినీ కూడా సమర్పించుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసం మనకు తోడుగా ఉండి మనకు కావలసిన జ్ఞానాన్ని పరిస్థితుల్లో సరైన రీతిలో మనము ప్రవర్తించడానికి, మాట్లాడటానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.